ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ మొబైల్ అండ్ వైర్లెస్ కంప్యూటింగ్ ఎలా చూద్దాం. ఇప్పుడు మనకి మొబైల్ పేమెంట్స్ అనే ఆన్లైన్స్ అనేది చాలా ట్రాన్సాక్షన్ అనేది చాలా జరిగింది, చాలా ఎక్కువైంది అప్పటికంటే. దీనివల్ల ఏమైపోయింది, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా ఛాన్సెస్ కూడా పెరిగినాయి అనమాట. ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఎలాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఉంటాయి, ఇంకా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే మెజర్స్ కూడా చూద్దాం ఇలాంటి కంప్యూటింగ్ అండ్ మొబైల్ ఎరాలో. ఇక టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ వచ్చేసి 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కార్డ్ నాట్ ప్రజెంట్ ఫ్రాడ్ అనమాట. అంటే కార్డ్ ఏమి ఉండదు. ఏం చేస్తారంటే మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ ఎక్స్పైర్డ్ అవన్నీ ఉంటాయి కదా, ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాం కదా యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అని, అక్కడ నుంచి వాడు లేపేస్తాడు ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ని దాన్ని. సో దానికి కార్డ్ అవసరం లేదు. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడతాడు. దాన్ని కార్డ్ అవసరం లేదు, కార్డ్ నాట్ ప్రజెంట్ ఫ్రాడ్ అంటాడు. అంటే అదంటాడు ఫ్రాడ్నెస్ ట్రాన్సాక్షన్ వేర్ ద ఫిజికల్ కార్డ్ అనేది అవసరం లేదు, ఈజ్ నాట్ రిక్వైర్డ్. టైపికల్ అక్కడే ఆన్లైన్లో జరుగుతుంది. బేసిక్గా కార్డ్ అవసరం లేదు ఆన్లైన్కి, జస్ట్ నీ క్రెడిట్ కార్డ్ నెంబర్, దాని ఎక్స్పైరీ డేట్ అవి పెడితే అయిపోతుంది. ఇంకా ఈ స్టోర్లో ఏదైతే చెప్పినా కదా, ఇట్లా ఈ కామర్స్లో మనం క్రెడిట్ కార్డు యూజ్ చేసి బుక్ చేసినాకో, ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడు స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసి వాడి పర్చేస్ టు మేక్ పర్చేస్ వితౌట్ నీడింగ్ వాడికి ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడు ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇప్పుడు దానికి ఫిజికల్ కార్డ్ ఏమి అవసరం లేదు కదా, ఈ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏమైనా చేయొచ్చాడు. అదే కార్డ్ నాట్ ప్రజెంట్ ఫ్రాడ్ అంటే. ఇంకా ఫిషింగ్ అండ్ విషింగ్ అంటే ఎలాంటి టెక్నిక్స్ వాడతాం. మళ్ళీ మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడు స్టోర్ చేస్తారు కదా, 2 విధాలుగా వాడు స్టోర్ చేయగలుగుతారు. ఒకటి ఫిషింగ్, ఒకటి విషింగ్. మన ఇన్ఫర్మేషన్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకుంటే, ఫస్ట్ ఫిషింగ్ అంటే వాడు మెయిల్స్ కానీ వెబ్సైట్లో కానీ మెసేజెస్ మనకి పంపుతాడు. దానికి నువ్వు ఒక్కసారి క్లిక్ చేసినా కానీ మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంటే వాడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫిషింగ్ అంటే అర్థమైంది కదా, ఈమెయిల్స్, మెసేజెస్, వెబ్సైట్స్ అని గుర్తుపెట్టుకో. ఈ విషింగ్ అంటే ఫోన్ కాల్స్ చేయడం. ఫోన్ కాల్స్ చేసి ఆ యూజర్కి మనం ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినాక మన ఫోన్లో ఉన్న డేటా, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్తుంది. అది ఫిషింగ్ అండ్ విషింగ్ టెక్నిక్స్ వాడతాం మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. స్కిమ్మింగ్ అంటే ఒక మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నీ పెట్రోల్ కానీ నీ కార్ డీజిల్ కానీ స్వైప్ చేసి, లేకపోతే షాపింగ్ మాల్స్లో ఇంకేమన్నా ఏటీఎమ్స్లో క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనీ అంటే, ఇప్పుడు ప్రతి దగ్గర స్వైప్ యూజ్ చేస్తాను, స్వైప్ చేసి మనీ తీసుకుంటాం. ఆ స్వైప్ చేసిన లోపల మ్యాగ్నెటిక్ టేప్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ పెట్టినాకో నువ్వు స్వైప్ చేసేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు ఏదైతే ఉన్నాయో అదంతా దానిపైన పడుతుంది. దాన్ని వాడు తీసుకొని డూప్లికేట్ చేసుకుంటారు. దాన్నే స్కిమ్మింగ్ అంటారు అనమాట. ఏం చేస్తాడు, కాపింగ్ ద క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ యూజింగ్ ఏ స్కిమ్మింగ్ డివైస్. ఒక స్కిమ్మింగ్ డివైస్ అని ఉంటుంది. ఆ స్కిమ్మింగ్ డివైస్ పైన మ్యాగ్నెట్ స్ట్రిప్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ స్ట్రిప్లో నువ్వు స్వైప్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ పడుతుంది అనమాట. సో ఈ స్కిమ్మింగ్ డివైజెస్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేస్తాడు మన వాళ్ళు, ఏటీఎం కార్డులో, గ్యాస్ స్టేషన్స్లో ఇన్స్టాల్ చేస్తాడు. అక్కడ నుంచి స్వైప్ చేసినప్పుడు ఈ స్కిమ్మింగ్ డివైజెస్లో నీ ఇన్ఫర్మేషన్ అంటే స్టోర్ అవుతుంది అనమాట. ఇంకా కార్డ్ క్లోనింగ్ అంటే సేమ్ నీ కార్డులో కానీ ఇంకొక కార్డ్ని తయారు చేస్తాడు, డూప్లికేట్ చేస్తాడు అనమాట. క్రియేటింగ్ ఏ డూప్లికేట్ కార్డ్ యూజింగ్ ఏ స్టోలెన్ కార్డ్. ఇప్పుడు ఒక స్టోలెన్ కార్డ్ నుంచి చెప్పినా కదా, స్కిమ్మింగ్ డివైస్ నుంచి వాడు నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసింది, దాన్ని యూజ్ చేసి ఒక డూప్లికేట్ కార్డ్ తయారు చేస్తాడు. ఇక ఆ క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ డూప్లికేట్ కార్డ్ చేసి ఫేక్ కార్డ్ వేసి అది నచ్చినట్టు వాడు వాడుకుంటాడు. మళ్ళీ ఇట్లాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ నుంచి ఓవర్కమ్ అంటే ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి మనం. ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్స్ వాడాలి మనం. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ చేసేటప్పుడు వాడు ఒకసారి మనం చేసేటప్పుడు మనం ఓటీపీ నెంబర్ ఇట్లా 2 స్టెప్ వెరిఫికేషన్ వేయడం నువ్వేనా అని. ఇంకా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉండాలి. ఫింగర్ కానీ ఐస్ కానీ ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది ఇలాంటి మెజర్స్. ఇంకా సెక్యూర్ పేమెంట్ టెక్నాలజీ వైర్లెస్, ఎప్పుడు మనం వైర్లెస్ కాంటాక్ట్లెస్ పేమెంట్ చేస్తే బెటర్. చెప్పిన స్కిమ్మింగ్ డివైజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంకా ఈఎంవి చిప్స్ కార్డ్స్ వాడుకోవచ్చు. ఇట్లా సెక్యూర్ పేమెంట్ టెక్నాలజీస్ వాడాలి. ఇంకా ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ అంటే నీ క్రెడిట్ కార్డ్ స్టోర్ అయితే కొంచెం బిహేవియర్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బిహేవియర్ అనాలిసిస్ చేయాలి క్రెడిట్ కార్డ్ది, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా. ఇంకా రియల్ టైమ్ మనం మానిటర్ చేస్తున్నాం మన క్రెడిట్ కార్డ్ కరెక్ట్ ఉందా లేదా అని. సో దీస్ ఆర్ ద మెజర్స్ యూ హ్యావ్ టు టేక్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ద క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. ఏంటిది, స్ట్రాంగ్ అథెంటికేషన్, సెక్యూర్ పేమెంట్ టెక్నాలజీ వాడాలి, ఇంకా ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్.